హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈ రోజు స్పెషల్ వచ్చి హొసకోటి దమ్ బిర్యానీ అండి. ఇది ఫేమస్ దమ్ బిర్యానీ. హొసకోటి వచ్చేసి మనీష్ దమ్ బిర్యానీ, అక్షయ్ దమ్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చేసి రాజ్ దమ్ బిర్యానీ. ఇవన్నీ చాలా ఫేమస్గా ఉంటాయండి. మనకి మనీ దమ్ బిర్యానీ వచ్చేసి మార్నింగ్ వరకు అవైలబుల్ ఉంటుంది. మనకి 9:30 తర్వాత అవైలబుల్ దొరకదు. బట్ ఈ అక్షయ్ దమ్ బిర్యానీ, రాజ్ దమ్ బిర్యానీ మాత్రం మనకి 12:30 ఈవినింగ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది. సమ్ టైమ్స్ పర్ డేకి వీళ్ళు 56 kgs టు ఆల్మోస్ట్ 80 kgs వరకు బిర్యానీ చేస్తారంట. సో చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా ఎర్లీ మార్నింగ్ 3 నుంచే 4 నుంచే స్టార్ట్ అవుతాయండి. సో అందరూ చాలా బాగా వచ్చి ఇక్కడ లైక్ ప్రిఫర్ చేస్తారు తినడానికి కూడా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఏమో హొసకోటలో నుండి బిర్యానీ. హొసకోటే నుంచి మనం సిటీ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, టోల్ దాటిన తర్వాత. సో మీకు లొకేషన్ అది కూడా నేను చూపిస్తాను. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. చాలా ఎమ్మి టేస్టీ దమ్ బిర్యానీ అండి. ఇది చాలా వాళ్ళ ఓన్ ఇంగ్రీడియంట్స్ మసాలా యూస్ చేస్తారు. దానికన్నా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కనుక యాక్చువల్గా నేను అడిగిన ఈ బిర్యానీలో వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ 10 to 13 పీసెస్ వేసారండి. సో బిర్యానీ బౌల్ కూడా మనకి రీజనబుల్ ప్రైసే ఉంటాయి. ఒక బౌల్ ఫుల్గా ఇస్తారు. 280 రూపీస్, 290 రూపీస్ అట్లా ఉంటాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నెక్స్ట్ లివర్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై, సూప్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కానీ ఈ రకంగా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఒకసారి కనుక మీరు విజిట్ చేస్తే మాత్రం బెంగళూరు కంపల్సరీగా హొసకోటి దమ్ బిర్యానీ టేస్ట్ చూడండి. బిర్యానీ మాత్రం హై లెవెల్గా ఉంటుంది. మనకి ఇక్కడ బిర్యానీ లవర్స్ కంపల్సరీగా విజిట్ చేయండి, మర్చిపోకండి. సో ఇది బెంగళూరు చాలా ఫేమస్ బిర్యానీ అండి. ఇక్కడ వచ్చేసి కబాబ్. సో ఇది వచ్చేసి హొసకోటే టోల్కి వచ్చేటప్పుడు ఉండండి. మనం ఎప్పుడైతే హొసకోటే సిటీ లోపల నుంచి హొసకోటలోకి ఎంట్రీ అవుతామో అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ కనబడుతుంది. హొసకోటే లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అక్షయ్ దమ్ బిర్యానీ. విజిట్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో